సాయిరామ్. శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నన్ను తాకిన ఈ క్షణమే నీ కోసం అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చానమ్మా, ఒంటరిగా విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు. మరి అమ్మవారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం అయినా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకము భక్తి ఉంటుందో వారందరూ కూడా ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అంత మాత్రమే కాదండి, కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీమాత్రే నమః అని కానీ శ్రీ దుర్గా అని కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, ఒంటరిగా వినమ్మ, నన్ను తాకిన నీకు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్తను వినిపిస్తాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తూ ఉన్నాను. నా యొక్క మాట ప్రకారమే నువ్వు నన్ను తాకిన అయితే ముందుగా నా యొక్క సంతోషాన్ని చెప్తాను, ఆ తరువాత నీ కారణంగా నేను పడుతున్న బాధ గురించి కూడా చెబుతాను. అందుకే బిడ్డ, కాసేపు ఒంటరిగా నీతో మాట్లాడాలి అని చెప్పాను. ఎందుకో తెలుసా? నీ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణం ఏమిటి అంటే కనుక, నీది చాలా గొప్ప మనసమ్మా బిడ్డ, చాలా జాలి కలిగిన మనసు. ఎదుటి వారి కష్టంలో ఉన్నారు అంటే కనుక అసలు నువ్వు ఏంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు వచ్చిన కష్టాలు ఏంటి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి వాటి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఎదుటి వారికి వచ్చిన కష్టాన్ని సైతము అది నీ కష్టమే అని నువ్వు పడుతున్న బాధే అన్నట్లుగా నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చేస్తుంది చూడు. అక్కడే తెలిసింది తల్లి నీది ఎంత గొప్ప మనసు అని చెప్పి. అదే విధంగా నేను పడుతున్న బాధ పగవారికి కూడా రాకూడదు అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటావు చూడు. అక్కడ నీ యొక్క మంచి మనసు నాకు అర్థమైందమ్మా తల్లి. అంత మాత్రమే కాదు, నువ్వు నష్టపోయినా సరే పర్వాలేదు, కానీ ఎదుటివారు నువ్వు పడిన కష్టాలు నష్టాలు ముందుగా పడకుండా వారికి ఎక్కడికక్కడ జాగ్రత్తలు చెబుతూ ఉంటావే అది నీలో ఉన్న గొప్ప మనసుకు సాక్ష్యం. అదే బిడ్డ, అంత మాత్రమే కాదమ్మా, నీకు నచ్చిన విద్య వల్ల నువ్వు బాగుపడటమే కాకుండా మళ్ళీ కొంచెం నీ యొక్క గ్రాఫ్ అనేది డౌన్ అయినా కూడా కానీ ఎదుటి వారి యొక్క గ్రాఫ్ అనేది నీ యొక్క కష్టం వల్ల నీ యొక్క విద్య వల్ల నిన్ను అంటే నీ దగ్గర నేర్చుకుని కూడా వారు మరింత పైకి స్థాయికి ఎదుగుతూ ఉంటే వారిని సైతం చూసి నువ్వు ఈర్ష్య పడకుండా ఇంకా వారు గొప్ప స్థాయికి ఎదగాలి, ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పి నువ్వు కోరుకుంటావు చూసావు. అది నీ యొక్క ఉన్నతమైన మనస్సుకు సాక్ష్యం బిడ్డ. అంత మాత్రమే కాకుండా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు, నీ బిడ్డలను ప్రేమిస్తావు. మనసులో ఎప్పుడు కూడా ఒక మాట అనుకుంటూ ఉంటావు, నాకు అనారోగ్యం వస్తున్నందుకు కాదు, నాకు రేపు ఏదైనా జరగరానిది జరిగితే నా బిడ్డల పరిస్థితి ఏంటి అమ్మా అని చెప్పి నన్ను నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు చూడు. అక్కడ నీ యొక్క అమాయకత్వం నాకు కనిపిస్తుందమ్మా తల్లి. ఇక్కడ నేను నీ మంచి మనసును చూశాను, నీ జాలి మనసును చూశాను, నీ యొక్క అమాయకమైన మనసును చూశాను, నీలో గొప్ప మనసును కూడా చూశాను. ఇన్ని మంచి లక్షణాలు అనేవి నీలో ఉన్నాయి కనుకనే అందుకనే నువ్వు నా భక్తురాలుగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంతులేని సంతోషంతోనే గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి. నీకు నాకు ఎంతగానో ఎంపిక చేయబట్టిన భక్తురాలు అయ్యావు. మరి నా భక్తురాలుగా ఒకరు ఎంపిక అయిన తరువాత వారు పడుతున్న కష్టాలను నేను తీసివేయలేనా చెప్పు? వారు పడుతున్న బాధలను నేను బయటకు నెట్టివేయలేనా తల్లి? నువ్వే చెప్పు. వారి జీవితంలో కొత్త సంతోషాలను కొత్త ఆనందాలను నేను పంపించలేనా?
మరి అయితే ఇప్పుడు నా యొక్క విషయం పట్ల నీ యొక్క జీవితంలో నేను మంచి తెలుసుకున్న గొప్ప విషయాలు ఏంటో, నేను సంతోషపడ్డ గొప్ప విషయాలు ఏమిటో ఇప్పుడు నీతో చెప్పాను. ఇవన్నీ కూడా ఉండడం వల్లనే నువ్వు నా భక్తురాలిగా ఎంపిక కాబడ్డావు అయ్యావు అని కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఈ దుర్గమ్మ నీ యొక్క జీవితం పట్ల బాధపడుతున్న విషయాల గురించి చెప్తాను, జాగ్రత్తగా వింటావు కదా. మరి తల్లి, నీలో ఉన్న అమాయకత్వం ఉంది చూసావు, ఆ అమాయకత్వం అనేది నువ్వు చిన్న పిల్లలాగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా నీ యొక్క అమాయకత్వంలో ఎటువంటి మార్పులు రాలేదమ్మా. తల్లి, బిడ్డ, మరి దీన్ని చూసి ఒక తల్లిలా నేను ఎంతో సంతోషపడుతున్నాను. బాధపడడం తప్ప అంత మాత్రమే కాదు, నేను నీకు సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు కూడా ఎదుటివారి యొక్క మనస్తత్వాల గురించి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతూనే ఉన్నాను. అయినా కూడా పదే పదే నువ్వు ఎదుటివారిని నమ్మి వారి యొక్క మాటలలో పడిపోయి మోసపోయి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే వారి పట్ల నీ యొక్క శ్రద్ధను చూపించడం చూసి నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను తల్లి. అయితే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు, ఏమిటి అని అంటే, అమ్మా నాకు అన్నీ తెలుసు. అందితే జుట్టు పట్టుకుని కిందకి ఉంచుతారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నటిస్తున్నారు. వారి యొక్క అవసరాలు తీరిపోయిన తరువాత కనీసం పన్నెత్తి కూడా నన్ను పలకరించరు. ఇదంతా కూడా నాకు తెలిసిన విషయమేనమ్మా. అయినా కానీ నేను వారితో స్నేహంగా ఉంటున్నాను అంటే కనుక దానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి. అదేమిటో తెలుసా? మరి నా బిడ్డల విషయానికి వస్తే రేపు మంచి అయినా చెడు అయినా నలుగురిలో విలువగా ఉండాలి అన్న దానికై నాకు వారితో అవసరం ఉంది. ఎందుకు అని అంటే, వారు ఇప్పుడు నన్ను ఏ రకంగా అవసరానికి వాడుకుంటూ ఉన్నారో రేపటి రోజున వారికి కూడా నేను అవసరానికి ఉపయోగించుకోవాలి కదా. మరి వారు నాకు చేసేది ఏమీ లేకపోయినా కూడా నలుగురిలో నా వాళ్ళు అని చెప్పుకునేవారు పక్కన నుంచోవడం వల్ల నా బిడ్డల యొక్క స్థాయి పెరుగుతుంది కదా. ఇవన్నీ కూడా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకుని కొన్ని చోట్ల లొంగుతున్నాను అని చెప్పి నువ్వు నాకు చెబుతున్నావు బిడ్డ. అది వాస్తవమే, కానీ నిజానికి వారు నిన్ను చూసి అక్కడికి రారు. ఎందుకంటే నీకంటే ఎక్కువగా సహాయం చేసేది ఎవరు అంటే కనుక అది నీ బంధం. నీ యొక్క బంధాన్ని చూసి మాత్రమే వారు నీ యొక్క అవసరాలు తీర్చడం కోసం వస్తున్నారు. నీ బంధానికి కూడా తెలుసు వారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు అని చెప్పి. కానీ ఇక్కడ ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అంటున్నప్పుడు, నీకు నొప్పి కలిగినప్పుడు ప్రశ్నించడంలోనూ, నీకు హాని కలుగుతున్నప్పుడు తప్పించుకోవడంలోనూ నీ యొక్క తెలివితేటలు అనేవి తప్పకుండా నువ్వు చూపించి తీరాలి బిడ్డ. నువ్వు చూపించడం లేదు. మరి ఏది ఏమైనా సరే కానీ నిన్ను నువ్వు నష్టపరుచుకునే వారి యొక్క సంతోషానికి కారణమవుతున్నావు. వారి యొక్క సంతోషానికి కారణం అవుతున్నందుకు నాకు బాధగా లేదు. ఎందుకో తెలుసా? అక్కడ నా బిడ్డ పిచ్చిదైపోతుంది అని చెప్పి బాధగా ఉంది. కానీ ఈ విషయం పట్ల నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పటికైనా సరే కానీ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకో. ఇది ఏమాత్రము కూడా తప్పు కాదు. ఏంటి దుర్గమ్మ నాతో ఇలా చెబుతూ ఉన్నారు? అందరూ బాగుండాలని అంటారు కదా, కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నీకు అనుమానం రావచ్చు. అయితే దాని గురించి కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా విను. అంటే నువ్వు భగవద్గీతలో చదివినా కానీ, రామాయణంలో చదివినా కానీ, భారతంలో చదివినా సరే కానీ, ఎక్కడ చదివినా కానీ, ఎక్కడ విన్నా సరే కానీ, నిన్ను కాదు అనుకుని నిన్ను పక్కన పెట్టి నీకు విలువ ఇవ్వని వారి దగ్గర పదే లొంగితే నీ యొక్క ఆత్మాభిమానానికి అంటే నీలో ఉండే ఆత్మారామునికి నువ్వు ఎంత మోసం చేస్తూ ఉన్నావో ఒక్కసారి ప్రశ్నించుకుంటే నీకు నువ్వైనా సరే కానీ
చూసుకోగలుగుతావు కదా. అది చేత కాలేదనుకో ఇక నీ యొక్క జీవితానికే అర్థం ఉండదు అని చెప్పి గ్రహించు బిడ్డ. ఇదంతా కూడా ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక నువ్వు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలను చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. మొదట నేను చెప్పినట్లుగా నీలో సంతోషకరమైన విషయాలు చెప్పాను చూసావు, వాటి వల్లనే నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు. ఎందుకో తెలుసా, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కర్మ ఫలితం అనేది ఒకటి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అది నువ్వు మంచి చేస్తే భవిష్యత్తులో నీకు మంచే జరిగేలా చూస్తుంది. ఒకవేళ నువ్వు చెడు చేస్తే అది నీకు ఏదో ఒక రూపాన నీకు కూడా చెడు జరిగేలా చేస్తుంది. కనుక నువ్వు ఎప్పుడైనా సరే కానీ ఎదుటి వారికి మంచి మాత్రమే చేయాలమ్మా. ఎవరైతే నీకు చెడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో వారి పట్ల నువ్వు ఎటువంటి మంచి చేయవలసిన అవసరం లేదు. వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. ఇక నువ్వు ఏదైతే తపన పడుతూ ఉన్నావో ఆ పని చేయడానికి కాస్తంత నీకు బద్ధకంగా అనిపిస్తూ ఉంది, కానీ అదేమో తప్పకుండా చేయాల్సిందే. కానీ నీకు దాని పట్ల ఏమాత్రం కూడా ఏకాగ్రత అనేది లేదు. మరి ఈ విధంగా నువ్వు ఏకాగ్రతను చూపకుండా అవసరమైన విషయాల గురించి పక్కన పెట్టి అవసరం లేని విషయాల గురించి అనవసరమైన విషయాలను గురించి మనసును ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండడం వల్ల నువ్వు మానసికంగా కృంగిపోవడం తప్ప నువ్వు సాధించేది ఏమీ కూడా ఉండదు అని గుర్తుంచుకో. కనుక చేసేది ఏదైతే ఉందో దానిని నువ్వు భారంగా కాకుండా ఇష్టంగా భావించి ఆ పనిని చేయడానికి ముందుకు వెళ్ళు బిడ్డ. ఎందుకంటే ఆ పనిలోనే కదా నువ్వు ఒక విజయాన్ని సాధిస్తావు. అది నీ యొక్క విధివ్రాతలో రాసి ఉంది కనుకనే ఆ పని వల్ల నువ్వు ఇంకాస్త గౌరవ మర్యాదలు పొందుతావు అని చెప్పి నీ యొక్క విధివ్రాతలో రాసి ఉంది. ఎప్పటికప్పుడు కూడా నువ్వు ఆ పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉండటం వల్లనే సంవత్సరాలు అనేవి గడిచిపోతాయే తప్ప నీకు ఏ మాత్రము కూడా ఉపయోగం అనేది ఉండదు. అదే నువ్వు ఆ పని పట్ల శ్రద్ధ పెట్టి దానిని పూర్తి చేసావనుకో, నువ్వు విజయవంతంగా నువ్వు ముగించావు అంటే కనుక నీ జీవితంలో గొప్ప గొప్ప ఘనకార్యాలు నువ్వు సాధించగలుగుతావు. ఇదే వాస్తవం బిడ్డవా. ఇక నీ యొక్క బంధం విషయానికి వస్తే కనుక అతను నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతను చాలా చాలా చెడ్డ అలవాట్లకు బానిసయ్యి నిన్ను హింసిస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడు మంచిగా చెప్పినా కూడా అది ఏమాత్రము కూడా అతని చెవిన పడకుండా అతను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి పెడదారిలో వెళ్తూ ఉన్నాడు. కానీ ఎన్నో రకాలుగా అతనికి నువ్వు మంచి చెప్పాలి అని చూసినా, మంచి నేర్పించాలి అని చూసినా, అతనిని సరైన దారిలో పెట్టాలి అని కూడా చూసినా కూడా కానీ ఏది కూడా నీ వల్ల కావడం లేదు. ఎందుకు అంటే అవతలి వారు మూర్ఖులు కనుక. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు వినే ఉంటావు, అయినా కానీ చెప్పవలసిన సమయం వచ్చింది కనుకనే చెప్తున్నాను. అన్నీ తెలిసిన వారికి చెప్పవచ్చు, ఏమీ తెలియని వారికి కూడా చెప్పవచ్చు. అసలు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అలా ఏమీ తెలియని వారు ఉంటారు చూసావు. వారిని కూర్చోబెట్టి నువ్వు జాగ్రత్తగా పాయింట్ కూడా చెప్పావు అంటే చక్కగా అర్థం చేసుకుని నిలబడగలుగుతారు. కానీ ఈ మూర్ఖపు జాతికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం నువ్వు అసలు మార్చలేవు. ఎందుకో తెలుసా, వారు పూర్తిగా మూర్ఖత్వంతో నిండిపోయి ఉన్నారు. వారిలో ఒట్టి మూర్ఖత్వం తప్పితే మరి ఏది ఉండదు. కనుక దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగైతే అది ఎటువంటి చలనము లేకుండా ఉంటుందో అలాగే నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే కానీ అవతలి వారి విషయంలో కొంచెం కూడా మార్పు అనేది రాదు అని గుర్తుపెట్టుకో. మరి అలా అని చెప్పి వారు మరలా అంటే కనుక తప్పకుండా మారతారు. అది ఎప్పుడు చెప్పమంటావా తల్లి? వారి యొక్క కర్మ ఫలితం అనేది ముగిసిన తరువాత మాత్రమే మారతారు. అప్పటి వరకు అనవసరంగా నువ్వు ఇక ఇటువంటి ప్రయత్నాలు చేయనే వద్దు. ఇప్పటికే అతని గురించి ఆలోచించి నువ్వు చాలా శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయావమ్మా. ఇకనైనా సరే కానీ నీ గురించి ఆలోచించుకో. నీకంటే అతను ఎక్కువ నీకు కాదు కదా, నీకు నువ్వే ఎక్కువ కదా, నీ ప్రాణం నీకే ఎక్కువ కదా. నీ బిడ్డలకు అతని నుంచి ఎటువంటి మంచి జరగదు అని చెప్పి నీకు తెలిసినప్పుడు కేవలం నీ బిడ్డలకు నువ్వు మాత్రమే మంచి నేర్పించాలి అని చెప్పి తెలిసినప్పుడు అనవసరంగా నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు. కనుక మూర్ఖులను అలాగే వదిలేసేయి.
తెలిసినప్పుడు ఎలా తెలియాలో గట్టిగా అలాగే తెలుస్తుంది. అప్పుడు నువ్వు వద్దు అని చెప్పినా కూడా నీకు సలాం చేసి మరి ఆ రోజే మానివేయవలసింది కదా. ఆ రోజే ఈ చెడు అలవాటుకు దూరం అయితే నా జీవితం ఇలా అయ్యేది కదా అనే అంత గొప్ప మార్పు అనేది వస్తుంది. కంగారు ఏమీ పడవద్దు, అంతా కూడా నీకు మంచికే జరుగుతుంది. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు నేను ఎందుకు అనుభవిస్తూ ఉన్నానమ్మా, పడలేకపోతున్నాను ఈ కష్టాలు అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు, ప్రశ్నిస్తున్నావు. అయితే కష్టకాలం ముగిసిపోయింది బిడ్డ. నువ్వు ఎప్పుడైతే తాకావో నన్ను, అప్పుడే నువ్వు నా భక్తురాలిగా నేను నియమించుకున్నానో అప్పటి నుంచే నీ యొక్క కష్టకాలం అనేది దాదాపుగా 100కి 80% అనేది తగ్గిపోయిందమ్మా. ఇక ఈ 20% కూడా ఇక నుంచి పూర్తిగా తగ్గిపోతుంది. నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త అనేది చాలా ఈ రోజే నీ చెవిన పడబోతుంది. సాయంత్రంలోగా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు, ఏమాత్రం కూడా నిరాశ చూపించవద్దు. అంతా కూడా నీ మంచి కోసమే జరుగుతుంది. ఏది ఎప్పుడు ఎలా జరిగినా సరే కానీ అది కేవలం నీ మంచి కోసమే నేను జరిపిస్తున్నాను. దేని గురించి కంగారు పడవద్దు, దేని గురించి అతిగా ఆలోచించవద్దు, ఎవరిని కూడా నీ కుప్పెట్లో పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేయవద్దు. ఇక్కడ ఎవరికి శాశ్వతంగా ఉండరు బిడ్డ. నీ జీవితం నీకు గొప్పది, కేవలం అది నువ్వు మాత్రమే చూసుకోవాలి. కనుక ఏదైతే పని ఉందో ఆ పని పట్ల శ్రద్ధను పడుతూ ఇష్టంగా ఆ పనిని చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటూ అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక సక్రమమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నుంచి నువ్వు పయనిస్తే గనుక నీ యొక్క నిలకడైన దారి ఏదైతే ఉందో ఆ దారి అనేది నీకు దొరుకుతుంది. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు ఏవైతే బాధలు ఉన్నాయో ప్రతి సమస్య కూడా నీకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది కదా. కనుకనే ఆ గుణపాఠాన్నే పాఠాలుగా నువ్వు వాటిని భావించి వాటి నుంచి నువ్వు గ్రహించినది నేర్చుకుని ఒక్కో అడుగు కూడా చాలా చాకచక్యంగా తెలివిగా వేస్తూ ఉండు, ప్రారంభించు. అప్పుడే నీకు ఒక అందమైన మార్గం అనేది ఏర్పడుతుంది బిడ్డ. ఏది కూడా ఊరికినే జరగదు, ఏ కష్టము కూడా ఊరికినే రాదు. వచ్చేంత వరకు తప్పకుండా ఓర్పుగా భరించాల్సిందే. అలా చాలా వరకు నువ్వు ఓర్పును అనుభవించాను కనుకనే ఇక నువ్వు ఏ కష్టము పడవలసిన అవసరం లేదమ్మా. ఏం నష్టము కూడా జరగదు. నీ కష్టాలన్నీ నష్టాలన్నీ నీకు తీరిపోయాయి. నీకు అంతా కూడా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. నన్ను నమ్మి నన్ను తాకిన నీకు బిడ్డ, నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏదైతే ఉందో అది 24 గంటల్లో నీ చెవిన పడుతుంది. మరి సిద్ధంగా ఉంటావు కదూ. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశాన్ని మన అమ్మవారు మన కోసం అందించారు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనిలో ఆంతర్యం మన అందరికీ అర్థమైంది కాదు. గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటారు. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్. శ్రీమాత్రే నమః.